కడప ఉక్కు రాయలసీమ హక్కు అంటున్నారు ఉమ్మడి 4 జిల్లాల రాయలసీమ వాసులు. దశాబ్దన్నర కాలంగా ఎదురు చూస్తున్న కళ అది. 3 సీఎంలు, 3 ప్రదేశాలు, శంకుస్థాపనలు, 3 శిలాఫలకాలు. ఇది ఆనాటి పరిస్థితి. అసలు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అడ్డంకి వస్తుంది ఏమిటి? వాచ్ దిస్. కడప ఉక్కు రాయలసీమ ప్రజల హక్కు అనే నినాదంతో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కడప ఉక్కు పరిశ్రమ. అయితే అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. 3 ముఖ్యమంత్రులు మారారు, 3 శిలాఫలకాలు వేశారు తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం కడప ఉక్కుపై రాయలసీమ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అసలు ఈ పరిశ్రమ ముందుకు వెళుతుందా లేదా? అయితే ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం బ్రాహ్మణి స్టీల్స్ దగ్గర ఉన్నాం. ఈ బ్రాహ్మణి స్టీల్స్కి సంబంధించి ఈ భూముల వివాదం అయితే నడుస్తూ ఉంది. ఇక్కడైతే ఉక్కు పరిశ్రమ రాదు ఖచ్చితంగా. ఏదైతే ఇద్దరు ముఖ్యమంత్రులు మిగతా చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు ఎక్కడైతే శిలాఫలకాలు వేశారో అక్కడ ఉక్కు పరిశ్రమ వచ్చేదానికి అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు ఈ ఉక్కు పరిశ్రమ ముందుకు వెళుతుందా లేదా అనే దానిపై TV9 స్పెషల్ రిపోర్ట్. ఏ దేశాభివృద్ధిలోనైనా ఉక్కు పరిశ్రమ కీలకం. తయారీ, నిర్మాణ రంగాల్లో కీలక భూమిక పోషిస్తోంది ఉక్కు. ఆర్థిక వ్యవస్థకు ఉక్కు పరిశ్రమ పునాదిగా పరిగణిస్తుంటారు. వెనకబడ్డ రాయలసీమ జిల్లాలను అభివృద్ధి బాటలో పెట్టేందుకు ఉద్దేశించిందే కడప స్టీల్ కర్మాగారం. రాయలసీమలో ఉక్కు పరిశ్రమకు బీజం వేసిన వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన అడుగుజాడల్లో నడిచారు మరో 2 ముఖ్యమంత్రులు. పోటాపోటీగా శంకుస్థాపనలు చేసి హామీల వర్షం కురిపించారు. ఆ హామీలన్నీ నీటి మీద రాతలుగా మిగిలిపోయాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2007వ సంవత్సరంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో అంబవరం గ్రామం దగ్గర బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసి 18,000 ఎకరాల భూమిని కేటాయించి గాలి జనార్దన్ రెడ్డికి అప్పగించారు. వెంటనే ప్రహారీ గోడలతో పాటు కొన్ని నిర్మాణాలు చేపట్టిన గాలి జనార్దన్ రెడ్డి ఉక్కు కర్మాగారం కోసం కేటాయించిన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి 3,500 కోట్ల లోన్ తీసుకొని తర్వాత అటువైపు కన్నెత్తి చూడలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం బ్రాహ్మణి స్టీల్స్ మరుగున పడింది. ఇక 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకొచ్చారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై సుముఖత వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం విభజన హక్కు చట్టం షెడ్యూల్ 13 ప్రకారం రాయలసీమలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని ప్రతిపాదించారు. కేంద్రం కూడా పార్లమెంట్ సాక్షిగా మాటిచ్చింది. 2018లో కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలంటూ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉక్కు దీక్ష చేపట్టారు. ఉక్కు దీక్ష విరమణ రోజు చంద్రబాబు నాయుడు హాజరై ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం వైఖరిని విమర్శించారు. మేమే ఉక్కు కర్మాగారం నిర్మిస్తామంటూ జమ్మలమడుగు నియోజకవర్గం కంబాలదిన్నె గ్రామం దగ్గర శంకుస్థాపన చేశారు చంద్రబాబు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం మొదట సుముఖత వ్యక్తం చేసి రా మెటీరియల్ లభ్యతపై నివేదికివ్వమని ఫీజిబిలిటీ కమిటీని నియమించింది. ఐరన్ ఓర్, డోలమైట్, మ్యాగ్నైట్ నిల్వలు సరిపడా లేవంటూ కమిటీ కర్మాగారం ఏర్పాటు ప్రతిపాదనను నిరాకరించింది. మరోవైపు ఉక్కు ఉత్పత్తికి అవసరమైన రా మెటీరియల్ నిల్వలు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయంటున్నారు బీజేపీయేతర పార్టీల నేతలు. ఓబుళాపురంలో ఐరన్ ఓర్ పుష్కలంగా ఉన్నాయన్నారు. డోలమైట్, మ్యాగ్నైట్ నిల్వలు సైతం జిల్లాలో లభ్యమవుతున్నాయని చెబుతున్నారు. ఆర్టీపీపీ నుంచి విద్యుత్, బ్రహ్మం సాగర్ లేదా గండికోట జలాశయం నుంచి నీటి సరఫరా చేసుకోవచ్చని ఆధారాలు చూపుతున్నాయి విపక్షాలు. ఒకే ఫ్యాక్టరీకి ప్రపంచంలో ఎక్కడ కూడా 4 సార్లు శంకుస్థాపన జరిగినటువంటి ఘటనలు ఏమైనా ఉన్నాయంటే అది కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీనే. కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి సీఎం రమేష్ గారు ఈరోజు తాను ప్రాతినిధ్యం వహించేటువంటి అనకాపల్లిలో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుడుతూ ఉన్నారు తప్ప ఇక్కడ శిలాఫలకం వేసినటువంటి కంబాలదిన్న స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి అతిగతి లేదు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలైనా కూడా ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయడంలా ఈ ఫ్యాక్టరీ పేరుతో
4 పర్యాయాలు శిలాఫలకం వేస్తే అందులో 3 పర్యాయాలు భూ కేటాయింపులు జరిగినాయి. ఒకసారి ఏమో 17,000 ఎకరాలు, ఒకసారేమో 7,000 ఎకరాలు, ఈయనేమో 10,000 ఎకరాలు. అంటే దాదాపు ఫ్యాక్టరీ పేరుతో దాదాపు 30,000 నుంచి 40,000 ఎకరాల భూములు రైతుల నుంచి పేదల నుంచి సేకరించి అటు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా ఇటు వ్యవసాయం చేయించుకొని ఇవ్వకుండా రెంట్కి చెడ్డ రేవడిలాగా ఇవాళ కడప జిల్లాకు సంబంధించినటువంటి భూములను గాలిలో పెట్టడం జరిగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి దగ్గర ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి 3 కోట్ల నిధులు కేటాయించి కొంతమేర రోడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశారు. తర్వాత పనుల్లో ఎక్కడా పురోగతి లేదు. పరిశ్రమ ఏర్పాటుకు 249 మంది దగ్గర భూముల్ని తీసుకుని వాటిలో 90 మందికి పరిహారం ఇవ్వలేదని స్థానికులంటున్నారు. ఉక్కు పరిశ్రమతో రాయలసీమ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్న 4 జిల్లాల ప్రజలను ప్రభుత్వాలు ఊరిస్తూనే ఉన్నాయి. గత ఏడాది అధికారంలోకి వచ్చిన టీడీపీపై సీమావాసులు ఆశలు పెట్టుకున్నారు. వాట్స్ ది స్టోరీ? జేఎస్డబ్ల్యూకు కడప ఉక్కు కర్మాగార నిర్మాణం అప్పగిస్తున్నామని 2023లో రెండోసారి భూమి పూజ చేశారు అప్పటి సీఎం జగన్. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమితో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. మళ్లీ కథ మొదటికొచ్చింది. ఈసారైనా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కడప ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అన్నది వెనుకబడిన ప్రాంతాలకు శాపంగా మారింది. ప్రత్యేకించి రాయలసీమకు ఇది భవిష్యత్తును నాశనం చేసే పద్ధతిలో తయారైందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే 3 ముఖ్యమంత్రులు ఇప్పటికీ కడపకు స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ప్రారంభం చేశారు. కానీ ఇప్పటికీ దాని అతిగతి లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో నేను నమ్ముతా ఉండేదేమంటే వీళ్ళకి అసలు కడప జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ఉందా లేదా అన్న అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకోసం అంటే స్టీల్ ప్లాంట్కు సంబంధించిన ఫీజిబిలిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా గుర్తించాల్సింది ఏమంటే శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పింది, తెలంగాణ కంటే కూడా రాయలసీమ వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి తేల్చారనమాట. అట్లాంటప్పుడు విభజన హామీల అమలు విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పక్ష కూటమి కానీ ఈక్వల్ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్టీల్ ప్లాంట్ కోసం ప్రతిపక్షం వీధుల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కూటమి బాధ్యత తీసుకుని కేంద్ర ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం ఉంది. కడప జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఉక్కు కర్మాగారం నిర్మించి తీరుతామని, అది కూటమి ప్రభుత్వానికే సాధ్యమవుతుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. జగన్ శంకుస్థాపన చేసిన సున్నపురాళ్లపల్లిలోనే కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని అనుమతులు తీసుకొస్తున్నామన్నారు. కేంద్రంతో కూడా మాట్లాడి నిధులు తెచ్చి స్టీల్ ఫ్యాక్టరీ కల సాకారం చేస్తామని హామీ ఇస్తున్నారు ఆదినారాయణ రెడ్డి. జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లి దగ్గర కన్నతీర్థం దగ్గర జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ 100% రాబోతున్నది. కారణం 3,500 ఎకరాలు క్లియరెన్సు, పొల్యూషన్ క్లియరెన్సు, రోడ్డుకి 25 కోట్ల రూపాయలు మళ్ళీ అదనంగా డబ్బులు కేటాయించడం, బడ్జెట్లో కూడా 140 కోట్లతో ఒక ఎలక్ట్రికల్ లైన్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఆగే పరిస్థితే లేదు. ఎన్ఎండిసి పర్మిషన్ కూడా మినరల్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సమస్య ఏముంది? అది బ్రాహ్మణి ఇంకా సుప్రీంకోర్టులో కేసు క్లియరెన్స్ అయ్యేంతవరకు అది పెండింగ్లో ఉంటుంది కూడా. కారణం అది ఆ రోజు సిబిఐ ఈడీ ప్రకారం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. దాంట్లో క్లియరెన్స్ వస్తే అది సెకండ్ ఆప్షన్. ఇది ఫస్ట్ ఆప్షన్ వేరు. ఇది ధర్మలకు బ్రాహ్మణికి మధ్యలో జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ. అది ఎం కమ్మాల్దిన్ అని మైలవరం మండలం దగ్గర దాని వాళ్ళకు పంపుడు సోలార్ ప్రాజెక్టు కిందకి మార్చాలనే ప్రయత్నంలో దానికి కూడా భూములు కేటాయించడం జరిగింది కూడా. కడప ఉక్కు పరిశ్రమ పరిస్థితి ఎలా ఉందంటే 3 ముఖ్యమంత్రులు 3 సార్లు శంకుస్థాపనలు చేసినప్పటికీ ఏదో ఒక కారణంతో కడప ఉక్కు పరిశ్రమ వెనక్కి వెళ్తూనే ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, రాష్ట్రంలో అధికారాన్ని టీడీపీ, జనసేనలతో పంచుకుంటూ ఉండడంతో ఈసారి ఉక్కు ఫ్యాక్టరీ కల నెరవేరుతుందని ఆశిస్తున్నారు రాయలసీమ వాసులు.
మూడో శిలాఫలకం వేసిన దగ్గర ఉన్నాము. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత 7 నెలల కాలంలో ఈ శిలాఫలకాన్ని వేసి కడప ఉక్కు పరిశ్రమను సున్నపురాళ్లపల్లిలో ఏర్పాటు చేయడానికి ఇక్కడ శంకుస్థాపన జరిగింది. మనం ప్రస్తుతం చూడొచ్చు చుట్టూ ఉన్న ప్రదేశం దాదాపు 3500 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్. ఇదంతా కూడా ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి భూసేకరణ కూడా జరిగింది. దీనికి సంబంధించిన రైతులకు చేరాల్సిన పరిహారాలు కూడా కొంతవరకు చేరినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి 3వసారి శంకుస్థాపన చేశారు. కానీ ఇంతవరకు ఒక్క ఇటుక ముక్క కూడా ఇక్కడ వేయని పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రులు మారారు, 3 శిలాఫలకాలు వేశారు తప్పితే ఎటువంటి ఆనవాలు లేకుండా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. దాదాపు పరోక్షంగా ప్రత్యక్షంగా ఇక్కడ లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే నేపథ్యంలో రాయలసీమ యువతంతా కూడా కడప ఉక్కు కోసం ఎదురుచూస్తున్న నేపథ్యం కనపడుతోంది. ఈ పరిస్థితుల్లో అసలు ఉక్కు పరిశ్రమ వచ్చిద్దా రాదా అనే దానిపైన చాలా ప్రశ్నలు వెలువెత్తుతా ఉన్నాయి. ఇప్పటికే అనేక పార్టీలు ఇటు కాంగ్రెస్ నుంచి వామపక్షాలు అన్నీ కూడా కడప ఉక్కు నిర్మించాలి అని చెప్పేసి తమ వాదనను వినిపిస్తున్నప్పటికీ ఉక్కు పరిశ్రమ వచ్చిద్దా రాదా అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇప్పటికైనా ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ కడప ఉక్కు మీద దృష్టి సారించాలని చెప్పేసి ఆ పార్టీ నేతలు కూడా కోరుకుంటా ఉన్నారు. అలాగే రాయలసీమ ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కడప ఉక్కు అయితే ఒక తీరని కలలాగే మిగిలిపోతుందా లేదా కడప ఉక్కు వస్తుందా అనే దాని మీద పూర్తిగా సంసిగ్ధత నెలకొనే ఉంది. కెమెరా పర్సన్ రాయసు సుధీర్, TV9 కడప.